ఓం నమో వెంకటేశాయ. సత్యవాక్యానుపాలన, నిత్యభృత్యానుపాలన. గోవింద గోవింద. శరీరసంగాన్ మహదుద్గతం భయం సరీసృపాంగాదివ భావనాత్ ప్రభో తదీయభంగో మమ సంభవేత్ సతః త్వదీయ సంగోద్భవ శుద్ధచేతసః అని అతులిత కరుణా వరుణాలయుడైన శ్రీనివాస పరమాత్మని భక్తిగా ప్రార్థించుకుంటూ శ్రీశుకుల వారు ఉపదేశం చేసిన శ్రీమద్భాగవతం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని మనం చేపడదాము. యథాప్రకారం ప్రార్థనా శ్లోకాలను చదువుకుని మంగళాచరణం చేసుకుందాము. శ్రీగణేశ ప్రార్థన. మాతామహమహాశైలం మహస్తదపితామహం కారణం జగతాం వందే కంఠాదుపరివారణం. శ్రీగురు ప్రార్థన. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థన. నభో నైల్యానుకారాయ నభో వాయువాదిహేతవే నభో మాసేతు పూజ్యాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః అస్మాకం ఉపాత్త సమస్త దురిత క్షయ ద్వారా బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తిజ్ఞానవైరాగ్యాది తదనుకూల సర్వసంపత్సమృద్ధ్యర్థం శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషిః బృహతి ఛందః శ్రీకృష్ణః పరమాత్మా దేవత బ్రహ్మబీజం భక్తిశక్తి జ్ఞానవైరాగ్యే కీలకం. అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాదసిద్ధ్యర్థే పాఠే వినియోగః ధ్యానం నారాయణామృతసరః ప్రతిలబ్ధజన్మ వ్యాసప్రసూతశుకగీతమరందమర్మ దేవర్షిసంఘపరియోజితభక్తికర్మ భూయో జనాశ్చినుత భాగవతాంబుజన్మ. శ్రీ గురుభ్యో నమః. మాంధాత చక్రవర్తి గారి 50 మంది ఆడపిల్లలు, వాళ్ళందరికీ భర్త సౌభరి గారు, వీళ్ళందరూ సిద్ధి పొందినటువంటి ప్రకారం అది మొత్తం పూర్తయిపోయింది. ఆడపిల్లల కథ పూర్తయిపోయిన తర్వాత మాంధాత చక్రవర్తి గారి 3 మగపిల్లల గురించి చెప్దాము అని, వాళ్ళ వంశాలను గురించి చెప్దాము అని మళ్ళీ కొత్తగా 7వ అధ్యాయంలో మహర్షి గారు ప్రారంభం చేస్తున్నారు. దానిలో భాగంగా సప్తమోధ్యాయ. శ్రీశుక ఉవాచ. శ్రీశుకుల వారు 7వ అంటున్నారు, మాంధాతు పుత్రపర్వరః యోంబరీషః ప్రకీర్తితః పితామహేన ప్రవృతః యౌవనాశ్వశ్చ తత్సుతః హారీతస్తస్య పుత్రోభూత్ మాంధాతృప్రవరా ఇమే అని. ఈ మాంధాత చక్రవర్తి గారికి మొత్తం 3 మగపిల్లలు అని ముందే చెప్పుకున్నాము. పురుకుత్సం అంబరీషం ముచుకుందంచ యోగినం అనే శ్లోకంలో పురుకుత్సుడు, అంబరీషుడు, ముచుకుందుడు అని. అందులో అంబరీషుడు 2వ ఆయన. ఆశ్చర్యం ఏంటంటే ఈ అంబరీషుణ్ణి మాంధాతు పుత్రప్రవరః, మాంధాత పుత్రులలో ఈ అంబరీషుడు అనేవాడు అంబరీష 2, ఈయన చాలా గొప్పవాడు. ప్రకీర్తిత, మంచి కీర్తి ఉన్నవాడు ఈయన. కానీ ఈయన పుట్టిన వెంటనే తాతగారు దత్తత అడిగాడు. తాతగారు యువనాశ్వుడు, ఆయన ఈ మనవణ్ణి దత్తత అడిగాడు. ఎందుకంటే ఆయనకి ఒకే ఒక పిల్లవాడు, ఈ మాంధాత చక్రవర్తి గారు కూడా, అది కూడాను ఆయనకి చాలా లేట్ వయసులో పుట్టాడు. అది కూడా ఆయనే కడుపు పెంచుకుని, అంటే గర్భంలో పెంచుకోవాల్సి వచ్చింది. ఇలాంటివి చాలా విచిత్రాలు జరిగినాయి కదా. అందువల్ల మనవణ్ణి దత్తత అడిగాడు. మనవణ్ణి దత్తత అడిగితే పితామహేన ప్రవృతః, తాతగారికి దత్తత ఇచ్చారు. దాంతో ఆయన వాస్తవానికి మాంధాత చక్రవర్తి గారు కొడుకే, కానీ యౌవనాశ్వ అని ఆయన కూడా పేరు వచ్చింది. ఎలాగైతే మాంధాత చక్రవర్తి గారికి యౌవనాశ్వ, యువనాశ్వుడు కొడుకు అని పేరుందో, అలాగే ఈయన కూడా యువనాశ్వుడి దత్తత కుమారుడు అనే పేరుతో యౌవనాశ్వ అని పేరుంది. తత్సుతః, ఆయన కొడుకు హారీతః లేదా హరీతః. హారీతస్తస్య పుత్రోభూత్ మాంధాతృప్రవరాః ఇమే. వీళ్ళందరూ మాంధాత శ్రేష్ఠుడుగా కలిగినటువంటి గోత్రాలకు చెందిన వాళ్ళు. అందులో ఈయన అంబరీష, యౌవనాశ్వ, హారీత అనే ముగ్గురు మహర్షులతో చాలా గోత్రాలు ఉన్నాయి.
ఆ చాలా గోత్రాలకు వీళ్ళు ముగ్గురు ఆద్యులయ్యారు. వీళ్ళ ముగ్గురికి ఆయన మాంధాత గారు మహా ఆద్యుడయ్యాడు. ఇలా అంబరీషుడి యొక్క వంశం యౌవనాశ్వ అనే పేరుతో పెరిగిపోయింది. మాంధాతు పుత్ర ప్రవర యోంబరీష ప్రకీర్తిత పితామహేన ప్రవృత యౌవనాశ్వశ్చ తత్సుత హారీతస్తస్య పుత్రోభూత్ మాంధాతృప్రవర ఇమే అని. ఇందులో ఈ హారీతుడు అనే ఆయన ధర్మశాస్త్రంలో చాలా పెద్ద గ్రంథకర్తగా, స్మృతి గ్రంథకర్తగా కూడా ప్రసిద్ధుడుగా ఉన్నాడు. వీళ్ళైన తర్వాత పురుకుత్సుడు అనే ఆయన పెద్ద పిల్లవాడు. ఆయన వంశం గురించి చెప్పడానికి నర్మదా భ్రాతృభిర్దత్త పురుకుత్సాయ యోరగై తయా రసాతలం నీత భుజగేంద్ర ప్రయుక్తయా అని ప్రారంభించి చెప్తున్నారు. పురుకుత్సహ, ఈ పురుకుత్సహ అనే పెద్ద పిల్లవాడికి ఉరగై నర్మదా భ్రాతృభి దత్త. నర్మదా అనే మనకు తెలిసిన పేరే. ఆ నర్మదని ఈ పురుకుత్సుడికి ఆవిడ గారి సోదరులైనటువంటి నాగదేవతలు ఇచ్చారు. ఈయన నాగులకి అల్లుడయ్యాడు. నర్మదా భ్రాతృభిర్దత్త పురుకుత్సాయ జోరగై. అది కూడా ప్రత్యేకించి ఒక ప్రయోజనం కోసమే ఇచ్చుకున్నారు. ఎందుకు ఇచ్చుకున్నారంటే ఈ పురుకుత్సుడు మహావీరుడు అని పేరుంది. వాళ్ళకి ఏవో గంధర్వులు కొంతమంది వచ్చి నాగలోకంలో ఏదో ఇబ్బందులు పెడుతున్నారు. వాళ్ళ ఇబ్బందులు తీర్చడానికి అల్లుడు సహకరిస్తాడు అనే ఉద్దేశ్యంతోనే ఇచ్చారు. ఆవిడ పెళ్ళయిన తర్వాత నర్మదాదేవి ఈయనతో కాస్త కూర్చుని మాట్లాడి తయా రసాతలం నీత, మాటలు చెప్పి, మంచి మాటలు చెప్పి, మీరు కాస్త మీ బావమరుదులకి, మామగారికి, మీ అత్తింటి వారికి సహాయం చేయాలి అని పేర్లు చెప్పి మెల్లగా ఆవిడ పాతాళానికి తీసుకెళ్ళింది. ఈ పాములు నివసించేటువంటి నాగలోక ప్రాంతానికి తీసుకెళ్ళింది. భుజగేంద్ర ప్రయుక్తయ. అసలు ఈవిడ నర్మదని ఇలా అల్లుడిని తీసుకురమ్మని భుజగేంద్రుడు అంటే వాసుకి ప్రత్యేకించి ప్రోద్బలం చేశాడు. అందుకని వాసుకి ప్రోద్బలంతో నర్మద గారు భర్తకి చెప్తే ఆ భర్త గారు పురుకుత్సుడు వెళ్ళి నాగలోకానికి వెళ్ళి గంధర్వులతో యుద్ధం చేయాల్సి వచ్చింది. అందుకోసమే ఇచ్చారు. దాని ప్రకారమే వివాహం నడిచింది. నర్మదా భ్రాతృభిర్దత్త పురుకుత్సాయ యోరగై తయా రసాతలం నీత భుజగేంద్ర ప్రయుక్తయ. గంధర్వానవధీత్తత్ర వధ్యాన్వై విష్ణుశక్తిధృక్ నాగాత్ లబ్ధవర సర్పాదభయం స్మరతామిదం. తత్ర ఆ నాగలోకానికి వెళ్ళిన పురుకుత్సుడు గంధర్వానవధీత్, గంధర్వుల్ని సంహరించాడు. గంధర్వుల్ని సంహరించాడు అంటే పాపం గంధర్వులు మంచివాళ్ళు. పాపం సంగీత కచేరీలు చేసుకుంటూ ఉండే సాత్వికులే కానీ ప్రత్యేకించి ఇలా యుద్ధాలకి బుద్ధాలకి వచ్చేటువంటి వాళ్ళు కారు. కాకపోతే గంధర్వులు సామాన్యంగా అలాగే ఉన్నా వీళ్ళెవరో ప్రత్యేకించి కొంతమంది అలాంటి వాళ్ళు తయారయ్యారు. ఈ లలిత కళల్ని వాటిని పక్కన పెట్టి, ఈ తంబూరాలని పక్కన పెట్టి ఆయుధాలని చేపట్టిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళు వెళ్ళి నాగుల్ని ఇబ్బంది పెడుతుంటే ఈ వ్యవహారం అంతా ప్రారంభమైంది. కాబట్టి వధ్యాన్ వాళ్ళు నిజానికి వధారుహులు, వాళ్ళేం మంచి వాళ్ళు కారు. ఆ వధారుహులైన వాళ్ళని గంధర్వులని ఈయన వెళ్ళి సంహరించాడు. మరి గంధర్వులతో మానవులు పోటీ పడటం ఏంటి? అందులోనూ చెడిన గంధర్వులతో మానవులు ఎలా పోటీ పడగలుగుతారు? గంధర్వులు అంటే మానవుల కంటే పై స్థాయి జాతి వాళ్ళు కదా. అంటే విష్ణు శక్తి ధృక్, శ్రీమన్ మహావిష్ణువు యొక్క శక్తి ఈయనకి లభించింది, ఆ అనుగ్రహం లభించింది. అనుగ్రహంతో ఈయన వధారుహులైనటువంటి గంధర్వుల్ని వధించాడు. మరి ఉపకారం చేసి పెట్టాడు కదా నాగులకి. నాగులు ఈయనకి ఒక వరం ఇచ్చారు. ఏమని వరం ఇచ్చారు? నాగాత్ లబ్ధవర. అందులో వాసుకి గారు ప్రత్యేకించి ఒక వరం ఇచ్చారు. ఏమని? ఇదం స్మరతాం సర్పాదభయం. పురుకుత్స మహారాజు గారు మానవుడు వెళ్ళి నాగలోకంలో నాగులకి సహాయం చేసి ఆ నాగుల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి గంధర్వులను సంహరించాడు అనేటువంటి మాట ఎవరైనా వింటే, దాన్ని ఎవరైనా స్మరిస్తే వాళ్ళకి నాగుల ద్వారా, సర్పాల ద్వారా భయం ఉండదు, సర్పాల వల్ల భయం కలగదు అని వరం ఇచ్చారు. ఆ వరం ఇచ్చి పురుకుత్సుడికే కాకుండా మానవులందరికీ కూడా ఉపకారం వాళ్ళు చేసి పెట్టారు. గంధర్వానవధీత్తత్ర వధ్యాన్వై విష్ణుశక్తిధృక్ నాగాల్ లబ్ధవర సర్పాత్ అభయం స్మరతామిదం. ఈ పురుకుత్సుడికి పిల్లవాడికి పిల్లవాడు అలా వంశం క్రమంగా పెరిగింది. త్రసద్దస్యు పౌరుకుత్స యో నరణ్యస్య దేహకృత్ హర్యశ్వస్తత్సుతస్తస్మాత్ అరుణోథ త్రిబంధన అనే పేరుతో వంశం పెరిగింది. ఈ పురుకుత్సుడికి పిల్లవాడు పుట్టాడు. పిల్లవాడు పుడితే తన పై తరాల్లో ఒకళ్ళది ఆయన త్రసద్దస్యు అనే పేరే పెట్టుకున్నాడు ఆయన.
తాతగారి పేరే పెట్టుకున్నాడు. త్రసద్దస్యు అని మాంధాత చక్రవర్తి గారి పేరు కదా, కాబట్టి ఆయన పేరే పెట్టుకున్నాడు. తాతగారి పేరు మనవడికి పెట్టారు. త్రసద్దస్యు పౌరుకుత్సః, పురుకుత్సుడు కొడుకు త్రసద్దస్యు. కానీ వేదంలో త్రసదస్యు పౌరుకుత్సః అని ఒక చోట ఉంది, కాబట్టి ఆయనకి త్రసదస్యు త్రసద్దస్యు అని 2 పేర్లు ఉన్నట్లున్నాయి. ఈయన కొడుకు అనరణ్య అని ఈయన కొడుకు పేరు. అనరణ్యస్య దేహకృత్, అనరణ్యుడికి తండ్రి ఈ త్రసద్దస్యు అనే ఆయన. మళ్ళీ ఈ అనరణ్య అనే ఆయనకి అనరణ అనే పేరు కూడా ఉన్నట్టుంది ఎక్కడో అక్కడక్కడ. ఏమైనా ఈ అనరణ్య అనే ఆయనకి తండ్రి త్రసద్దస్యు. ఈ అనరణ్యుడి కొడుకు హరియశ్వ, హరియశ్వుడి కొడుకు అరుణ, ఆ అరుణుడి కొడుకు త్రిబంధన. హరియశ్వ తత్సుత తస్మాత్ అరుణ అథ త్రిబంధన. ఇలా వీళ్ళ వంశం పెరిగింది. త్రసద్దస్యు పౌరుకుత్సః యోనరణ్యస్య దేహకృత్ హరియశ్వస్తత్సుతస్తస్మాత్ అరుణోథ త్రిబంధన. తస్య సత్యవ్రతః పుత్రః త్రిశంకురితి విశ్రుతః ప్రాప్తశ్చాండాలతాం శాపాత్ గురోః కౌశిక తేజస. ఈ త్రిబంధనుడు అనే ఆయన కొడుకు పేరు సత్యవ్రత. ఈయనకో కొడుకు త్రిబంధనుడికి, ఆ కొడుకు పేరు సత్యవ్రత అని ముద్దుగా పెట్టుకున్నాడు. సత్యవ్రత అని ముద్దుగా పెట్టుకున్నాడు, కానీ పాపం ఆయన సత్యవ్రతుడిగా మిగల్లేదు. సత్యవ్రతుడు అనే పేరుతో ఆయన ప్రసిద్ధుడవ్వలేదు. త్రిశంకు అనే పేరుతో ప్రసిద్ధుడయ్యాడు. త్రిశంకు ఇది విశ్రుత. త్రిశంకు అంటేనే తెలుస్తుంది, సత్యవ్రత అంటే ఎవ్వరికీ తెలియదు. అలా ఆయన త్రిశంకు అనే పేరుతో విశ్రుతుడయ్యాడు. వాస్తవానికి త్రిశంకు అనేది ఏం మంచి పేరు కాదు. ఆయన ప్రాప్తశ్చాండాలతాం శాపాద్ గురోహో, తన తండ్రి యొక్క శాపంతో చండాలుడైపోయాడు. ప్రాప్త చాండాలతాం శాపాత్ గురోహో. అయితే అంత శాపం ఉన్నా సరే కాస్తో కూస్తో మనం చెప్పుకోవటానికి ఆయనకి కౌశిక తేజస, విశ్వామిత్రుడి యొక్క అనుగ్రహం కొంతవరకు ఉపకరించింది. విశ్వామిత్రుడి యొక్క అనుగ్రహంతో మనం ఆయన గురించి చెప్పుకుంటున్నాం, కానీ ఆ అనుగ్రహాన్ని తీసి పక్కన పెట్టేస్తే ఆయన వ్యవహారం ఏమీ పెద్దగా చెప్పుకోదగ్గ వ్యవహారం కాదు. ఆయనకన్నీ శాపాలే, ఆయన చేసినవన్నీ పిచ్చి పనులే, ఆయన చేసేవన్నీ విచిత్రమైన పనులే. అలాంటి పనులతో ఉండేవాడు. త్రిశంకు ఇది విశ్రుత. తండ్రి గారు పెట్టిన పేరు పోయి త్రిశంకు అని వశిష్ఠ మహర్షి గారు పెట్టిన పేరే మిగిలిపోయింది ఆయనకి. ఈ త్రిశంకు గురించి ఎక్కువ ఇందులో లేదు, కానీ త్రిశంకు గురించి తెలుసుకోవాల్సిన అవసరం మాత్రం మనకుంది. ఈ త్రిశంకువు త్రిబంధనుడు అనే ఆయనకి పిల్లవాడుగా పుట్టాడు. పుడితే ఆయన ముద్దుగా సత్యవ్రత అని పేరు పెట్టుకున్నాడు. సత్యమే వ్రతంగా పెట్టుకుని బతుకుతాడు పిల్లవాడు అనే అభిప్రాయంతో. వంశంలో ఉన్న వాళ్ళందరూ పెద్దవాళ్ళు కదా. కాకపోతే ఈయన అంత చెప్పుకోదగ్గ మంచివాడుగాను చెప్పుకోదగ్గ గొప్పవాడుగాను పెరగలేదు. తండ్రి గారికే ఒక షాక్ ఇచ్చాడు. ఎలా షాక్ ఇచ్చాడు అంటే, ఊళ్ళో ఎక్కడో బ్రాహ్మల ఇంట్లో పెళ్లి జరుగుతోంది. ఆ బ్రాహ్మల అమ్మాయి మీద ఇతను మనసు పడ్డాట. ఆ పెళ్లి జరిగే సమయానికి పెళ్లిపీటల మీద నుంచి ఆ పిల్లని ఎత్తుకొచ్చేసేసి ఆ పెళ్లిని చెడగొట్టాడు. చెడగొట్టేసరికి తండ్రి గారికి ఆ విషయం తెలిసి చాలా బాధపడ్డాడు. బాధపడి, ఇదేమిట్రా నువ్వు, మనం రాజులము పాలకులము, మన ప్రదేశంలో ఉండేటి వాళ్ళందరికీ మనం రక్షణ కల్పించాలి, అందులో ఈ బ్రాహ్మణుల పిల్లలు వాళ్ళని మనం కోరుకోకూడదు. అలాంటిది నువ్వు కోరుకోవటం ఒకటి, కోరుకుని పెళ్లిపీటల మీద నుంచి పిల్లల్ని లేపుకొచ్చేయటము, అందులోనూ పెళ్ళిని చెడగొట్టడము, ఇంత మహాపాపం చేశావు. మన వంశంలో ఎవ్వరూ ఇలాంటి పని చేసింది లేదు, మన వంశంలో ఇలాంటి పేరు ఎవ్వరికీ లేదు, అలాంటిది నువ్వు చేశావు అని పాపం తిట్టాడు. ఇతను తండ్రి గారిని ఎదిరించలేదు, కానీ నేను చేసింది తప్పు అని ఒప్పుకోలేదు. ఇతనిలో 2 లక్షణాలు ఉన్నాయి. తండ్రి గారిని ఎదిరించడు, కానీ తను చేసే పనులు మాత్రం మానడు. దాంతో తండ్రి గారికి ఏం చేయాలో తోచక వీడేమో ఎదిరించడు, అలాగని తప్పు దిద్దుకోడు, లేదా సారీ చెప్పడు. అసలైనా వెళ్ళి తీసుకెళ్ళి అమ్మాయిని ఒప్పచెప్తాను, మళ్ళీ అన్నీ సరిచేస్తాను, నేను పాడు చేసిన వ్యవహారాన్ని సరిచేస్తాను అని అనడు. దాంతో తండ్రి గారికి కోపం వచ్చి, నువ్వు చండాలుడు వైపు, నీకు రాజ్య బహిష్కరణ శిక్ష విధిస్తున్నాను అని చెప్పి రాజ్య బహిష్కరణ శిక్ష కూడా విధించేశాడు. ఇతను అడవులు పాలయ్యాడు. ఆశ్చర్యం, ఇతనికి తండ్రి గారి మీద కోపం రాలేదు. తండ్రి గారి మీద కోపం రాకపోగా ఈ తండ్రి గారికి సలహా ఇచ్చింది వశిష్ఠ మహర్షి అని వశిష్ఠ మహర్షి గారి మీద కోపం వచ్చింది. దొరికినప్పుడు ఎట్లాగైనా సరే వశిష్ఠ మహర్షి గారికి నష్టం చేకూరుద్దాము అని ప్రయత్నం చేస్తున్నాడు. కానీ వశిష్ఠ మహర్షి గారి ముందు ఈ సత్యవ్రతుడు లేదా ఈ మన సోకాల్డ్ త్రిశంకు అనే ఆయన ఎందుకు పనికిరాడు, కాబట్టి అపకారం అయితే చేయలేకపోయాడు.
ఆయన్ని ఎదుర్కోలేకపోయాడు. కానీ అవకాశం దొరుకుతుందా అని ఎదురు చూస్తూ ఉన్నాడు. ఈ లోపల అదేం విచిత్రమో, ఈ పిల్లవాడిని రాజ్య బహిష్కరణ శిక్ష విధించి తండ్రి గారు బయటికి పంపించంగానే రాజ్యంలో 12 సంవత్సరాల పాటు తీవ్రమైన కరువు వచ్చింది. ఎంత కరువు వచ్చిందంటే జనాలు తిండి కోసం అల్లల్లాడిపోయారు. అంత కరువు వచ్చింది. ఆ కరువు వస్తే జనాలందరూ నానా తిప్పలు పడుతున్నారు. తండ్రి గారు కష్టం మీద ఎలాగోలా రాజ్యం మీద ఎలాగో సంభాళిస్తున్నాడు. ఆయన ఏదో విధంగా రాజ్యాన్ని సర్దుకుంటున్నాడు. ఈ లోపల అనుకోకుండా విశ్వామిత్ర మహర్షి గారికి తిండి గింజలకి కష్టం వచ్చింది. ఆయన భార్య 3 పిల్లలు, మొత్తం 5గురు సంసారం అప్పటికి ఆయనకి. విశ్వామిత్రుడనే ఆయన చరిత్ర సుదీర్ఘమైన చరిత్ర. అందులో ఎప్పుడు ఇదేం తెలియదు. కానీ ఆయన తపస్సుకి వెళ్ళి అడవుల్లో తపస్సు చేసుకుంటూ ఉండగా ఆయన భార్య 3 పిల్లలు ఉన్నారు. ఆ 3 పిల్లలతోనూ భార్యతోనూ ఆయన చాలా తిప్పలు పడ్డాడు. తిండి గింజలు లేవు, ఎక్కడా తిండి గింజలు పుట్టడం లేదు. దాంతో ఒకరోజు అనుకోకుండా భార్యాభర్తలు పిల్లవాడిని ఎవరికైనా ఇచ్చేసి వాళ్ళు ఏమన్నా కాస్త రొక్కం ఇస్తే ఆ రొక్కంతో ఎక్కడైనా తిండి గింజలు దొరికితే కొనుక్కుందాము అని ఆశపడ్డారు. అంత పరిస్థితికి దిగజారిపోయారు. తపస్సు చేసుకునే అడవుల్లో ఉండేటువంటి విశ్వామిత్ర మహర్షి గారే అంత స్థితికి దిగజారిపోయారు. దిగజారిపోతే ఆ సందర్భంలో ఎలా వెళ్ళాడో ఈ సత్యవ్రతుడు వెళ్ళి విశ్వామిత్రుడి గారిని పట్టుకుని, మీరేం భయపడకండి, మీ 5గురికి తిండి గింజలు నేను రోజువారీ ఏర్పాటు చేస్తాను అని రోజు తిండి గింజలు ఏర్పాటు చేసే ఒప్పందం చేసుకున్నాడు. దానికి బదులుగా ఏం అడగలేదు, నేను ఏర్పాటు చేస్తాను, ఏం భయం లేదన్నాడు. అదో విచిత్రం. బహుశా విశ్వామిత్రుడు వశిష్ఠ మహర్షి గారికి విరోధి అనే అభిప్రాయంతో వశిష్ఠ మహర్షి గారి మీద ఉన్న కోపంతో ఈ పని చేశాడో లేదో కూడా మనకు తెలియదు. రోజు పాపం సప్లై చేసేవాడు కానీ రోజు పళ్ళో ఏవో ఒకటి ఆహారం ఏదో ఒకటి సప్లై చేసేవాడు కానీ ఆ చేసింది మాత్రం పరిశుద్ధంగా చేసేవాడు కాదు. వాటిని కడిగి ఇవ్వటము లేదా విశ్వామిత్ర మహర్షి గారు అంతటి వాడికి తాపసులకి ఇవ్వవలసినంత తీరులో పవిత్రంగా ఇవ్వటం అనే పని చేసేవాడు కాదు, అపవిత్రంగా ఇచ్చేవాడు. విశ్వామిత్ర మహర్షి గారు కూడా చేసేదేం లేక తిండి గింజలకే కరువుగా ఉంది అని అది ఒప్పుకుని నడుచుకుంటూ వెళ్ళేవారు. ఒకరోజు అనుకోకుండా ఇతనికి వశిష్ఠ మహర్షి గారి గోవు కనిపించింది. ఎలాగైనా ఆయనకి నష్టం చేకూరుద్దాము అనే ప్రయత్నంలో ఉన్నాడు కదా, కాబట్టి దొరికింది కదా అని గోవుకి ఏదో అపకారం చేశాడు. అపకారం చేసి వెళ్ళి వశిష్ఠ మహర్షి గారికి కనిపించి మీరు నన్ను రాజ్యం నుంచి బహిష్కరించాలని మా నాన్నగారికి సలహా ఇచ్చారు కదా, నేను మీకు అపకారం చేశాను, ఏం చేసుకుంటారో చేసుకోండి అని ఆయనతో ఏదో అన్నాడు. ఆయనకి కోపం వచ్చి, అసలు నువ్వు మొదటి నుంచి ఏ పని సవ్యంగా చేయలేదు, నీ తండ్రి గారు నీకు శాపం పెట్టడం అనేది సరి అయిందే, నీకు మీ తండ్రి గారు పెట్టిన పేరు సరి అయింది కాదు, ఈరోజు నేను పెడుతున్నాను పేరు అని చెప్పి పితుశ్చాపరితోషేణ గురోర్దోగ్ధ్రీ వధేన చ అప్రోక్షితోపయోగాచ్చ త్రివిధస్తే వ్యతిక్రమ అని చెప్పి, నువ్వు మీ తండ్రి గారికి చాలా కష్టం కలిగించావు, ఆయన అనుకోని కష్టం కలిగించావు. ఇది కాక నాకు గురువుకి, మీ వంశానికే గురువైనటువంటి నాకు ఏదో అపకారం చేశానని అంటున్నావు. ఇది కాక విశ్వామిత్రుడికి ఉపకారం చేశానంటున్నావు. కానీ నువ్వు ఇచ్చిన అపవిత్రమైన ఆహారం తిని ఆయన తపస్సంతా పాడైపోయి నానా ఇబ్బందులు పడుతున్నాడు. ఆయన కూడా ఆయన లాభంలో లేడు. కడుపుకు నింపుకోవడానికి వేరే దారి లేక ఒప్పుకున్నాడు. నిన్ను శపించలేక నువ్వు చేసిన ఉపకారానికి కరుణతో ఆయన పాపం తల్లడిల్లుతున్నాడు. కానీ ఆయనకు నువ్వు చాలా అపకారం చేశావు. ఇలాంటి తామసమైన ఆహారాన్ని ఇచ్చి ఆయనకు కూడా అపకారమే చేశావు. కాబట్టి ఈ 3 నీకు దుఃఖహేతువులు అవుతాయి, శంకువులు ముళ్ళలాగా ఉంటాయి, అందువల్ల నీ పేరు త్రిశంకు అని అవుతుంది అని చెప్పాడు. అప్పుడు ఆయన త్రిశంకు అని పేరు పెట్టాడు. ఆ పేరుతోనే తర్వాత ఈయన ప్రసిద్ధికి ఎక్కాడు. ఈ త్రిశంకు గారు వశిష్ఠ మహర్షి గారి శాపం విని ఏదైతే ఉంది, సత్యవ్రత అనే పేరైతే ఉంది, త్రిశంకు అనే పేరైతే ఉంది, ఏ పేరైనా ఒకటే అని అడవిలోనే తిరుగుతూ ఉండగా ఒకరోజు విచిత్రమైన మనిషి అని ముందే చెప్పుకున్నాం కదా, ఆయనకి వైరస్యం కలిగింది. ఏమిటిది, ఇంతమంది శాపాలు, అందరూ శాపనార్థాలు పెడుతున్నారు, ఈ విశ్వామిత్ర మహర్షి గారికి చైరాన్ని ఉపకారం చేసినా సరే ఆయనేం నాకు ప్రత్యుపకారం చేయడం లేదు, ఇక నేను బతికుండటం అనవసరం అని అనుకుని ఆత్మహత్య చేసుకుందామని అనుకున్నాడు. ఆత్మహత్య చేసుకుందాం అనుకుని చితి వెలిగించి అందులోకి బండరాయి మీద నుంచి దూకపోతుంటే ఆ అడవిలో తిరిగే వనదేవత ఒక ఆవిడ వచ్చి, నువ్వు అనవసరంగా ఆత్మహత్య చేసుకోవద్దు, మీ నాన్నగారికి నువ్వు ఒక్కడవే కొడుకువి, మీ నాన్నగారు తొందరలో కాలం చేయబోతున్నారు, ఆయనకి వయసు మీరిపోయింది కాబట్టి ఆయన కాలం చేసిన తర్వాత
రాచరికం అనేది నిలవదు, ఎవరికి ఇవ్వాలని తేలదు, కాబట్టి కొడుకు నువ్వే ఉండగా ఇంకోళ్ళకి ఇవ్వటం ఎందుకు అనే వాదన వస్తుంది. వచ్చి వశిష్ఠ మహర్షి గారితో సహా అందరూ నిన్నే రాజు కమ్మంటారు, అయ్యేంత వరకు ఎదురు చూడు, ఇలా ఆత్మహత్యలు చేసుకుని జీవితాన్ని వేస్ట్ చేసుకోవద్దు అని చెప్పింది. మంచి కౌన్సిలింగ్లో స్పెషలిస్ట్ ఆ దేవత, అందుకని ఆత్మహత్య చేసుకోకుండా మంచి మాటలు మాట్లాడింది. అన్నీ తెలిసి ఈ మాట అందో లేకపోతే చక్కగా ఊహించి తెలివితేటలతో అందో మనకు తెలియదు. వయసైన తండ్రి ఎప్పటికో 10 ఏళ్లకో 20 ఏళ్లకో 100 ఏళ్లకో తర్వాత కాలం చేయాల్సిందే, తర్వాత నీదే రాజ్యం అని ప్రోత్సహించడానికి ఉందో లేదా దివ్య దృష్టితోనో ఉందో తెలియదు. కానీ ఈ మాట అంది. ఈ మాట ఈయనకి నచ్చింది. నచ్చి ఆత్మహత్యా ప్రయత్నం నుంచి విరమించుకుని కూర్చున్నాడు. ఆ దేవత చెప్పినట్టే కొన్నాళ్ళకు జరిగింది. తండ్రి గారు కాలం చేశారు. కాలం చేసిన తర్వాత ఈయన్నే వచ్చి రాజ్యం చేయమని అందరూ ప్రార్థించారు. మళ్ళీ గద్దెక్కాడు. గద్దెక్కినా సరే అందరూ త్రిశంకు మహారాజు గారు అనే పిలవటం మొదలుపెట్టారు. ఈ సత్యవ్రత మహారాజు గారు అని పిలిచిన పాపాన్ని ఎవ్వరూ పోలేదు. త్రిశంకు మహారాజు త్రిశంకు మహారాజు అని మొదలుపెట్టారు. మొదలు పెడితే ఈయన ఫోన్లే ఏ పేరైనా ఒకటే అనుకున్నాడు కదా, ఆ పేరుతోనే వాసికెక్కాడు. కానీ ఎప్పుడు పాలనలో అస్తవ్యస్త విధానాలనే పాటించేవాడు. పాలనే అంతంత మాత్రంగా ఉండేది. ఈ లోపల ఈ త్రిశంకు మహారాజు గారికి ఒక కోరిక పుట్టింది. ఏంటంటే, నేను బొందితో స్వర్గానికి వెళ్ళాలి, ఈ శరీరంతోనే స్వర్గానికి వెళ్ళాలి, అలా స్వర్గానికి వెళ్ళేటట్టుగా ఎవరైనా నాతో యాగం చేయిస్తారా అని అనిపించింది. ఈ కోరికతో ఎవరెవరినో కన్సల్ట్ చేశాడు. చివరికి గతి లేక వశిష్ఠ మహర్షి గారిని కూడా కన్సల్ట్ చేశాడు. చేస్తే ఆ వశిష్ఠ మహర్షి గారు భగ్గువని లేచి, ఈ శరీరంతో స్వర్గానికి ఎలా వెళ్తావు, ఇది మానవ శరీరం, మనుషులు ఇక్కడే ఉండాలి, ఈ శరీరం పై భోగాలకి పనికిరాదు, అక్కడ వేరే శరీరం, ఈ విషయం నీలాంటి వాడు తెలుసుకునే ఉండాలి, తెలిసి కూడా మాట్లాడుతున్నావు అంటే నువ్వు చండాలుడివి, మీ నాన్నగారు చెప్పినట్టుగా చండాలుడు వైపో అని మళ్ళీ ఇంకోసారి శాపం పెట్టాడు. ఈయన కోపం వచ్చింది. కోపం వచ్చి, నేను అడిగింది తీర్చకపోగా, మా వంశగురువు అయ్యుండి నేను అడిగింది తీర్చకపోగా నాకు ప్రత్యేక శాపం పెడతావా? చూడు, నీ విరోధి దగ్గరికే వెళ్ళి, నువ్వంటే పడనాయన దగ్గరికి వెళ్ళి నీ పేరు చెప్పి నువ్వు చేయనన్నావని చెప్పి నేను ఈ యాగం చేయించుకుంటాను అని ఆయనతో ప్రతిజ్ఞ చేశాడు. వెళ్ళి విశ్వామిత్ర మహర్షి గారి దగ్గరికి వెళ్ళి ఆయన కాళ్ళ మీద పడ్డాడు. విశ్వామిత్ర మహర్షి గారు మనకు తెలిసిన తీరులో కంటే కూడా ఇంకో కోణంలో కూడా ఆయన వేరే రకంగా ఉన్నాడు. ఆయన వాస్తవానికి పంతానికి ప్రతీకగా మనకు తెలుసు, మనకు తెలిసిన కోణం అంతవరకే. కానీ ఆయన కరుణకు ప్రతీకగా ఉంటాడు. ఎవరైనా వచ్చి కాళ్ళ మీద పడితే వాళ్ళ మీద పూర్తి దయతో ఉండటం అనేది ఆయన యొక్క స్వభావం. ఆయనకు ఉండేటువంటి స్వభావాల్లో అది కూడా ఒకటి. ఈ వ్యక్తి అసలే ఇంతకుముందు ఉపకారం చేసి పెట్టాడు. కష్టకాలంలోనూ తిండి గింజలు లేని లేని రోజుల్లో పిల్లల్ని అమ్ముకుందామనే పరిస్థితికి వచ్చినప్పుడు రోజు తిండి పెట్టాడు. అది తామసాహారమా మరొక ఆహారమా, దానివల్ల తపస్సు పోయిందా అది తర్వాతి మాట. ప్రాణాలు నిలిచినాయి కదా, మనకి ప్రాణాలు నిలబెట్టాడు. కోరడాని కోరిక కోరుతున్నాడు. సరే పోన్లే, మనం తీరుద్దాము, మన తపశ్శక్తితో తీరుద్దాము, తీర్చి ప్రత్యుపకారం చేసేసుకుందాము అని అనుకున్నాడో ఏమో, దయతో ఒప్పేసుకున్నాడు. ఒప్పేసుకుని ఆయనే ఒక కొత్త విధానం కనిపెట్టి ఇతన్ని స్వర్గానికి పంపించేటట్లు ఏర్పాటు చేశాడు. ఆ యాగం మొదలుపెట్టారు. యాగం మొదలుపెట్టి దేవతల్ని పిలిచారు. దేవతల్ని పిలిస్తేనేమో దేవతలు ఆహుతుల్ని తీసుకోవటం లేదు. దాంతో ఈయన కోపం వచ్చి విశ్వామిత్ర మహర్షి గారికి ఈయన్ని తన తపశ్శక్తితో ఈ శరీరంతోనే స్వర్గానికి పంపించేటట్లుగా ఒక ప్రయోగం చేశాడు. ఈయన శరీరంతో తపస్సుతో పైకి ఎగిరాడు. పైకి ఎగిరి స్వర్గలోకానికి చేరాడు. స్వర్గలోకానికి చేరి ఇంకేముంది, స్వర్గపు ద్వారాలు తెరుచుకుని లోపలికి వెళ్ళాలి మానవ శరీరంతో. అది కౌశిక తేజస, విశ్వామిత్ర మహర్షి గారి తపశ్శక్తితో మొత్తం ఆయన తపశ్శక్తి మొత్తం వెచ్చించగా జరిగినటువంటి పని. అప్పుడేమైంది, సశరీరో గతస్వర్గం అద్యాపి దివి దృశ్యతే పాతితో వాక్శిరాదేవై తేనైవ స్తంభితో బలాత్. సశరీరో గతస్వర్గం, సశరీరంగా స్వర్గానికి వెళ్ళిపోయాడు. దేవతలకి ఇలా నచ్చలేదు. దేవతలకి ఏముంది, స్వర్గానికి రావడానికి ఒక ప్రొసీజర్ ఉంది, ఆ ప్రొసీజర్ ప్రకారం రావాలి. భూలోకంలో ఉండగా మంచి యజ్ఞాలు, దానాలు, ధర్మాలు, వ్రతాలు, మంచి నడవడిక, సత్యం ఇలాంటివన్నీ చేసుకుంటూ రావాలి. చేసుకున్న తర్వాత కాలం తీరిపోయిన తర్వాత, భూలోకంలో నూకలు చెల్లిపోయిన తర్వాత స్వర్గలోకానికి వచ్చేందుకు ఏర్పాట్లతో రావాలి. స్వర్గంలో ఆ భోగాలకు కావాల్సిన శరీరం వేరుగా ఉంటుంది, ఆ నియమాలు వేరు, వాటి ప్రకారం రావాలి. మానవ శరీరంతో అక్కడికి వెళ్ళటం అనేది అసంభవం. అన్నిటికంటే ముఖ్యంగా మానవ శరీరానికి దాహము, ఆకలి రెండు ఉంటాయి. స్వర్గంలో ఈ దాహము, ఆకలి తీరేందుకు ఏర్పాట్లు లేవు.
స్వర్గంలో కడుపు నిండా అన్నం తినడానికి వీల్లేదు. ఏ ఇంట్లోనూ కిచెన్ ఉండదు, ఎక్కడా లేదు. ఆకలి దాహం అని అనిపిస్తే అక్కడెక్కడో అమృత భాండం పెట్టుంటారు, వెళ్ళి దాన్ని చూసి వచ్చేసేయటమే. ఏతదేవ అమృతం దృష్ట్వా తృప్యంతి అని ఉపనిషత్తే అంటోంది. అమృతాన్ని చూసేస్తే కడుపు నిండిపోయినట్టు అవుతుంది, మళ్ళీ వెనక్కి వచ్చేయటమే. ఇది అక్కడ వ్యవస్థ. ఆ వ్యవస్థకి ఈ మానవ శరీరం అనేది సరిపోదు. మానవుడు అక్కడ వచ్చి నాకు ఆకలిగా ఉంది, నాకేమైనా వండి పెట్టండి అంటే వండి పెట్టడానికి అక్కడ ఏర్పాట్లు లేవు. అందుకని దేవతలు దాన్ని ఒప్పుకోలేక ఏం చేశారు, పాతిత అవాక్షిరాహ, ఒక తాపు తన్నారు. తన్నేసరికి ఇతని తల్లకిందులుగా కిందకి పడిపోయారు. అవాక్షిరాహ. దానితో విశ్వామిత్ర మహర్షి గారికి మరీ బాధ కలిగింది. అదేంటి, నేను దయతో స్వర్గానికి పంపిస్తే స్వర్గం నుంచి దేవతలు పైనుంచి కింద పడేశారు, ఇతను నా మాట మీద పైకి వెళ్ళాడు, ఎటు కాకుండా పోతున్నాడు అని అనుకుని తేనైవ స్తంభితో బలాత్, తన తపశ్శక్తి మొత్తాన్ని వాడి మళ్ళీ ఈ తల్లకిందులుగా పడుతున్నటువంటి త్రిశంకుని భూమి మీదకి పడకుండా ఆపేశాడు. ఆయన తలకిందులుగానే ఆయన కిందకి వేళ్లాడుతూ ఉండగా ఆపేసి, త్రిశంకువు నువ్వేదో స్వర్గానికి వెళ్ళాలన్నావు, స్వర్గంలో వాళ్ళేమో నిన్ను రానివ్వట్లేదు, తోసేశారు, కిందకు పడిపోతున్నావు, అందువల్ల నువ్వున్న ప్రాంతంలోనే నీకు స్వర్గలోకం లాంటి ఏర్పాటుని నా తపశ్శక్తితో నేను చేస్తాను అని చెప్పి తన తపశ్శక్తి మొత్తాన్ని వెచ్చించి, పాపం ఒక్క పైసా కూడా మిగలకుండా మొత్తం అంతా వెచ్చించేసి ఆ తల్లకిందులుగా వేళ్లాడుతున్నటువంటి త్రిశంకువు చుట్టూ స్వర్గలోకం లాంటి ఏర్పాటు చేసి, ఆయన నీకు ఇచ్చిన మాట ప్రకారం మానవ శరీరంతో స్వర్గానుభవం అనేదాన్ని నేను ఏర్పాటు చేశాను, నన్ను వదిలిపెట్టే నేను తపస్సుకి వెళ్తాను, మొత్తం తపస్సులో బికారిని అయిపోయాను అని చెప్పి అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయాడు. దాన్నే శ్రీ శుక్ల వారు చెప్తున్నారు, అద్యాపి దివి దృశ్యతే. తలెత్తి పైకి చూస్తే తలకిందులుగా వేళ్లాడే త్రిశంకువు కనిపిస్తాడు, ఎవరైనా చూసుకోవచ్చు. ఆ త్రిశంకువు అలా ఎటు కాకుండా పోయాడు. తండ్రి మాట వెనక గురువంటే కోపంతో గురుధిక్కారం చేసి ధర్మ మార్గాన్ని సరిగ్గా పాటించకుండా కొంత మంచి ఎక్కువ చెడు వీటన్నిటినీ కలగలుపుకుని అక్కర్లేని కోరికలు కోరుకుని ఎటు కాకుండా చివరికి పనికి రాకుండా పోయాడు. కావాలంటే తలెత్తి పైకి చూడొచ్చు, త్రిశంకువు తల్లకిందులుగా వెళ్ళాడే త్రిశంకువు, ఆయన చుట్టూ ఉండేటువంటి ఆయనకి మాత్రమే పనికొచ్చే మిగతా వాళ్ళు ఎవరు కోరుకోలేని స్వర్గము ఇవన్నీ కనిపిస్తాయి అని సరదాగా అంటున్నారు. సశరీరో గతస్వర్గం అద్యాపి దివి దృశ్యతే పాతితో వాక్షిరాదేవై తేనైవ స్తంభితో బలాత్ అని. మొత్తం మీద త్రిశంకు మహారాజు గారి యొక్క కథ అనేది ఇలా పూర్తయింది. ఈ త్రిశంకు మహారాజు గారి చరిత్ర చెప్పుకోదగ్గ చరిత్ర కాదు అనే ఉద్దేశంతో పాపం 2 శ్లోకాల్లోనే పూర్తి చేసేశారు. మనం చెప్పుకోవాల్సిన చరిత్ర, మనకి కావాల్సిన చరిత్ర అనే ఉద్దేశంతో మనం ప్రత్యేకించి చెప్పుకున్నాము. ఎందుకంటే మనం ఎవరమో అలా తయారవ్వకూడదు. మనం ఎవరమో తల్లిదండ్రులకి కోపాన్ని కలిగించే, తల్లిదండ్రులకి వాళ్ళు బాధపడి వాళ్ళు ఏదో శాపం పెట్టే పరిస్థితికి తెచ్చే పనులు మనం చేయకూడదు. మనం ఎవరము గురువులను ధిక్కరించి ఆ గురువులు చిచి నీకు దుఃఖమే కలుగుతుంది అనే మాట అనేట్టుగా మనం చేసుకోకూడదు. మనం ఎవరము ఎవరికైనా ఉపకారం చేస్తే వాళ్ళ తపస్సు కూడా పాడు చేసేసి వాళ్ళు కూడా నష్టపోయే పరిస్థితులకి వచ్చేట్టుగా మనం ఉపకారం చేయకూడదు. చేస్తే తండ్రి గారు పేరు పెట్టుకున్నట్టుగా సత్యవ్రత, ఒక సత్యవ్రతం, ఒక ధర్మవ్రతం, ఇలా దీంట్లో వెళ్ళిపోతూ ఉండాలి, ఒకే దీరిలో వెళ్ళాలి. కానీ ఇలా ఎటూ కాని పనులు, ఎటూ కాని కోరికలు, ఏదో ఈ బొందితో స్వర్గానికి వెళ్ళాలి, దానికోసం ఎవరి తపస్సు శక్తి ఖర్చు అయినా పర్వాలేదు, అది చేయనివాడు పనికిరానివాడు అనేటువంటి అభిప్రాయాలు మనకు అస్సలంటే అస్సలు పనికిరావు. కోరరాని కోరికలు కోరనేకూడదు. ఏంటి, బ్రాహ్మణ పిల్లల్ని లేపుకొచ్చినప్పుడైనా సరే, లేకపోతే బొందితో స్వర్గానికి వెళ్ళిన పరిస్థితి అయినా సరే, ఇలాంటి కోరరాని కోరికలు ఎప్పటికీ కోరకూడదు. అవి దుఃఖహేతువులై ముళ్ళలాగా మనలో ఉంటూనే ఉంటాయి. అవి వాటి నుంచి మనం నిష్కృతిని పొందటం అనేది దాదాపు అసాధ్యమైపోతుంది. అతనికి ఏదో జన్మాంతర అదృష్టమో పుణ్యమో ఏదో కలిసి వచ్చి విశ్వామిత్ర మహర్షి గారు అంతటి వాడు కాస్త కాపాడాడు కాబట్టి ఈ మాత్రమైనా నిలిచాడు. తలకిందులుగానైనా సరే కనీసం నిలిచాడు. ఇంకోడైతే తల కింద పడి ఏమైపోనో చెప్పలేము. కాబట్టి ఇలాంటి పనులు మనం చేయకూడదు, త్రిశంకువులాగా ఉండకూడదు అనే మాట ప్రత్యేకించి చెప్పుకోవటానికే మనం కొంచెం ఎక్కువ విస్తృతంగా ఈ కథను చెప్పుకున్నాము. శ్రీశుకుల వారి స్థాయికి త్రిశంకువు సరిపోడు, మన స్థాయికి త్రిశంకువులా మనం కాకూడదు అనే ఉద్దేశ్యంతో ఆయన గురించి మనం ఎక్కువగా చెప్పుకున్నాము. దీన్ని దృష్టిలో పెట్టుకుని త్రిశంకువులా కాకుండా
తల్లిదండ్రులని ప్లీజ్ చేసే లేదా తల్లిదండ్రులని ప్రసన్నం చేసుకునే పనులు చేసుకుంటూ గురువుల యొక్క అనుగ్రహానికి పాత్రులమవుతూ ఎవరికైనా ఉపకారం చేసే మాట అయితే వాళ్లకు ఉపకారం, వాళ్ళకి లాభం కలిగి దాని ద్వారా మనకేదో అనుగ్రహం లభించే స్థాయికి మనం పనులు చేసేట్టుగా మనం తయారవుదాము. అలా మనల్ని తయారు చేయవలసిందిగా ఆ అతులిత కరుణా వరుణాలయుడైనటువంటి శ్రీనివాస పరమాత్ముని భక్తిగా మనం ప్రార్థించుకుందాము. ఆ ప్రార్థనతోనే ఈ రోజుకి తొందరగానే పూర్తి చేసుకుని ఈ 6 శ్లోకాల పారాయణ కార్యక్రమం చేసుకుందాము. అథ శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం నవమస్కంధే సప్తమాధ్యాయే శ్లోకాః. శ్రీశుక ఉవాచ మాంధాతుః పుత్ర ప్రవరః యోంబరీషః ప్రకీర్తితః పితామహేన ప్రవృతః యౌవనాశ్వశ్చ తత్సుతః హారీతస్తస్య పుత్రోభూత్ మాంధాతృప్రవరా ఇమే నర్మదా భ్రాతృభిర్దత్తా పురుకుత్సాయయోరగైః తయా రసాతలం నీతః భుజగేంద్రప్రయుక్తయా గంధర్వానవధీత్తత్ర వధ్యాన్ వై విష్ణుశక్తిధృక్ నాగాల్లబ్ధవరः సర్పాత్ అభయం స్మరతామిదం త్రసద్దస్యుః పౌరుకుత్సః యోనరణ్యస్య దేహకృత్ హర్యశ్వస్తత్సుతస్తస్మాత్ అరుణోథ త్రిబంధనః తస్య సత్యవ్రతః పుత్రః త్రిశంకురితి విశ్రుతః ప్రాప్తశ్చాండాలతాం శాపాత్ గురోః కౌశికతేజసా సశరీరో గతః స్వర్గం అద్యాపి దివి దృశ్యతే పాతితో వాక్ఛిరాదేవైః తేనైవ స్తంభితో బలాత్. ఇతి శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం నవమస్కంధే సప్తమాధ్యాయే శ్లోకాః. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం తు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.